ಬಡು ಜಲದ చేపలు 5,000 మందికి విందు భోజనం చేతిలో ఉన్నది కొంచెము దేవుని మహిమ కొండంత అద్భుత మహాద్భుతం యేసు చేసిన ఈ కార్యము ఆకలి తీర్చిన దైవము అన్నదాత మన ప్రభువు లెక్కలకు అందనిది తర్కానికి దొరకనిది సృష్టికర్త తలచుకుంటే సాధ్యము కానిది ఏమున్నది పొద్దు వాలింది చీకటి పడింది పడింది పొద్దు వాలింది చీకటి పడింది పొద్దు వాలింది చీకటి పడింది అరణ్య ప్రదేశం అది దూర ప్రాంతాల నుండి జనం వచ్చారు ఆయన మాట వినడానికి రోజంతా బోధనలో మైమరిచిపోయారు ఆకలితో అలమటిస్తున్నారు సొమ్మసిల్లిపోతున్నారు శిష్యులు వచ్చి అడిగారు పంపివేద్దాం ప్రభువ ఇళ్లకు ఏదో ఒకటి కొనుక్కొని తింటారులే వారి దారిన అప్పుడు యేసు పలికాడు జాలి నిండిన గుండెతో వారెక్కడికి వెళ్ళలేదు మీరే వారికి భోజనం పెట్టండి బిత్తరపోయారు శిష్యులు వెతుకులాట మొదలెట్టారు అంద్రయ వెతికాడు ఒక చిన్న బాలుని తెచ్చాడు వాడి సంచిలో ఉన్నాయి ఇవి ఏ మూలకు ప్రభువా ఇంతమంది జనానికి సముద్రంలో నీటి బొట్టులా ఎవరికి సరిపోతాయి అని సందేహించారు తక్కువ చేసి చూశారు కానీ ఆ చిన్నారి మనసు పెద్దదిగా మారింది తనకున్నదంతా యేసు చేతిలో పెట్టింది అర్పణ చిన్నదైనా ఆశీర్వాదం పొందితే అది అనంతం జనులందరినీ పచ్చికపై వరుసగా కూర్చోబెట్టారు ఆ రొట్టెలను చేతిలోకి తీసుకున్నాడు యేసయ్యా ఆకాశం వైపు చూశాడు తండ్రికి కృతజ్ఞతలు చెప్పాడు విరిచాడు ఆశీర్వదించాడు శిష్యులకు అందించాడు శిష్యులు వడ్డిస్తున్నారు చేతిలో రొట్టెలు వస్తూనే ఉన్నాయి పెడుతున్నారు ఇంకా పెరుగుతూనే ఉన్నాయి విరిచిన కొద్దీ విస్తారమవుతోంది అక్షయ పాత్రలా ఆగిపోలేదు ఆధార దేవుని గణితం ఎవరికి అర్థం కాదు కోడికలు తీసివేతలు అక్కడ పని చేయవు చలనం స్త్రీలు పురుషులు తృప్తిగా తిన్నారు ఆకలి మంటలు చల్లారి ఆనందంతో నిండారు కడుపు నిండిన తరువాత మిగిలినవి ఏరారు 12 గంపల నిండా ముక్కలు మిగిలాయి నమ్మలేని సత్యమిది కళ్ళెదుట సాక్ష్యం ఇది శూన్యములో నుండి సృష్టిని పోషించే దేవాది దేవుడు ఆయన చేతిలో ఉంటే ఇది తరిగిపోదు శరీరాకలి తీర్చిన వాడు ఆత్మాకలిని తీర్చడా జీవాహారము నేనే అని పలికిన దేవుడు నీ దగ్గర ఉన్నది కొంచెమైనా దేవుని చేతిలో పెట్టు అది 1000 రెట్లుగా మారి లోకానికి వెలుగునిచ్చు నీ శూన్యాన్ని ఆయనకు ఇస్తే సమృద్ధిని నీకు ఇస్తాడు
మహిమహిరే చూచుకొను సర్వశక్తిమంతుడా సత్తోత్రం